హే గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇదైతే మా పండగ వ్లాగ్ అన్నమాట. పండగ ఈవెంట్స్ అన్నప్పుడే ఫేస్ మీద పింపుల్స్ రెడీగా వచ్చేస్తాయి కదా! నాకు కూడా అంతే. అందులోనూ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మరీ ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఇంతలోగా నా న్యూ హెయిర్ కట్ అయితే చూసారా? బాగుంది కదా! ఈసారి పండగ మాత్రం ధూమ్ ధామ్ జరుగుతుంది. ఇదైతే మండే అన్నమాట. మండే మా ఇంటి ముందు స్టేజ్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి. సో దానికి ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి అన్నమాట. ఇంకా పండగ అంటే పిండి వంటలు కామన్ కదా! మా ఇంట్లో ఆల్రెడీ మా నాన్నమ్మ వేసి నాకైతే పంపించేసింది. జీల్డికాయలు, అరిసెలు, పువ్వులు, జంతికలు ఇలాంటి చాలా ఐటమ్స్ అయితే నాకు చేసి పంపించింది అనమాట. ఇంకా నేను తినడం కూడా స్టార్ట్ చేస్తాను. ఇంక ఈవినింగ్ ఆ టైం కి స్టేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకో 1 అవర్ లో ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను న్యూ హెయిర్ స్టైల్ ని కొంచెం ఫ్లెక్స్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు. ఇంకా పండగ అనగానే చుట్టాలు కూడా వచ్చేస్తారు కాబట్టి మా ఇంట్లో కూడా ఫుల్ గా నిండిపోయారు చుట్టాలు అయితే. ఇంకా రెడీగా మా అమ్మమ్మ అయితే కుర్చీ వేసుకుని కూర్చునిపోయింది ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయిపోద్దని. ఇంకా మా ఇంటి నుంచి ఎంత బాగా కనిపిస్తుందో ప్రోగ్రామ్ అంతా మీరు కూడా చూసేయండి. అదనమాట సంగతి. ఏంటి అవుట్‌ఫిట్ చేంజ్ చేస్తా అనుకుంటున్నారా? మరి ఇక్కడ ఒక దగ్గరే కాదు, ప్రోగ్రామ్స్ చాలా ప్లేసెస్‌లో అవుతున్నాయి కాబట్టి అవన్నీ చూడ్డానికి మేమైతే ఎళ్తున్నాము. పండగ పండగ అంటున్నా కానీ ఏం పండగ అని చెప్పలేదు కదా! శ్రీ 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 కరక చెట్టు పోలమాంబ అమ్మవారి పండగ. ఇక్కడ కనిపిస్తుంది మా నానమ్మ, తాతయ్య వాళ్ళు పెళ్లైన కొత్తలో తీసుకున్న ఫస్ట్ ఫోటో అంట. అండ్ ఇక్కడ మా డాడీ, అత్తలు, బాబాయిలు వాళ్ళందరూ మా డాడీ సిబ్లింగ్స్ అన్నమాట. అండ్ ఇది మా తాతయ్య, నాని రీసెంట్ ఫోటో. అండ్ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ మా తాతయ్యకి వచ్చిన షీల్డ్స్ అన్నమాట. ఎప్పుడు చూపించలేదు కదా, సో అందుకే చూపిస్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది మా తాతయ్య. ఎంత క్యూటెస్ట్ పర్సన్ అంటే చూడండి, నేను వీడియో తీస్తున్నాను ఎలా స్మైల్ చేస్తున్నారో వెనక నుంచి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది మా నానమ్మ అన్నమాట. మేమందరం బయట కూర్చొని ప్రోగ్రామ్స్ అయితే చూస్తున్నాము. అండ్ ఇక్కడ మా చెల్లి వాళ్ళిద్దరు చూడండి, వీళ్ళిద్దరిని ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా అసలు కొట్టుకుంటూనే ఉంటారు. వీళ్ళకి అసలు బోరే కొట్టదు, అలా కొట్టుకుంటూ ఉంటారన్నమాట. అండ్ ఇదైతే మా ఫ్యామిలీ ఫోటో. మా డాడీ అయితే బ్యానర్ చేయించి మా ఇంటి ముందు ఎవ్రీ ఇయర్ ఇలానే పెడతాము. పండగ స్టార్ట్ అవ్వక ఒక 1 వీక్ ముందు నుంచి మారువారం అయినంత వరకు లైటింగ్స్ అయితే ఇలానే ఉంటాయి అన్నమాట. ఫుల్ కలకల్లాడిపోతుంది పెదవాల్టర్ అంతా. 14 గ్రామాలు కలిపి ఒక పండగ చేస్తున్నారంటే మినిమం ఉంటది కదా. మరి పోలమ్మ తల్లి స్టోరీ అందరికీ తెలుసు, ఎందుకంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది చెప్తున్నారు. కానీ తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, వినండి. 400 ఇయర్స్ బ్యాక్ మత్స్యకారులకి అమ్మవారి విగ్రహం అయితే దొరికింది. విగ్రహాన్ని తీసుకెళ్లి కరక చెట్టు కింద ప్రతిష్ఠించడం వల్ల అమ్మవారికి కరక చెట్టు పోలమాంబ అమ్మవారు అని పేరు అయితే వచ్చింది. అమ్మవారికి ఇంకో పేరు కూడా ఉంది, జీడిపళ్ళు అమ్మవారు అని. అంటే అమ్మవారికి జీడిపళ్ళు అంటే ఇష్టము. అందుకే పండగ టైంలో మనం టెంపుల్ బయట చూస్తే చాలా మంది టెంపుల్ పైకి జీడిపళ్ళు అయితే విసురుతారు. ఇంకా అప్పటి నుంచి అమ్మవారు కరక చెట్టు దగ్గరే పూజలు అయితే జరుపుతున్నారు. ఈ స్టోరీలో ఏమైనా తప్పులుంటే నాకు క్షమించండి. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. మా నాన్నమ్మ చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది అయితే ఇదే అనమాట. ఇది కాకుండా నేను ఇంకేమైనా మిస్ చేసి ఉంటే మీరు కామెంట్స్ లో నాకు చెప్పండి, నేను తెలుసుకుంటాను. సో ప్రెసెంట్ లోకి వచ్చేస్తే వీటిని రథాలు అంటారు. ఎవరి ఇంటి పేరుతో ఉన్న వాళ్ళు రెడీ చేసి వీటిని ఊరేగిస్తారు. సో అలా చాలా స్టేజ్ ప్రోగ్రామ్స్ చూసిన తర్వాత మేము కజిన్స్ తో అయితే మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చాము. మా అత్త అయితే ఇంట్లోనే హోమ్ మేడ్ చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేస్తారు. కస్టమైజేషన్ కూడా చేస్తారు. అంటే చాక్లెట్స్ మీద ఫోటో ప్రింటింగ్ అలాంటివి కూడా చేస్తారనమాట. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో చేస్తారు. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి. పిస్తా కునాఫా చాక్లెట్స్ ఇవన్నీ రీజనబుల్ ప్రైజెస్ లో చేస్తారు. నేను కూడా ఆర్డర్ చేసుకున్నా. నెక్స్ట్ కమింగ్ షార్ట్ లో నేను రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి. మీకు కూడా కావాలంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే చేస్తే ఆర్డర్ చేసుకోండి. ఇక్కడైతే పులివేషాలు స్టార్ట్ అయిపోయాయి. చిన్నప్పుడు నాకు ఈ పులివేషాలు చూడడానికి చాలా భయం అనమాట. వాళ్ళు ఇంటి దగ్గరకు వస్తున్నారంటే నేను కిలోమీటర్ దూరం పరిగెట్టి దాక్కునేదాన్ని, అంత భయము. అని నాకు అన్ని ఫెస్టివల్స్ లో అమ్మవారి పండుగ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే కజిన్స్ అందరూ గ్యాదర్ అవుతాము, మంచిగా ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని దగ్గరుండి చూస్తాము. అంతే కదా, ఎవరి ఊరి పండుగ వాళ్ళకే ఇష్టం అవుతుంది. అన్ని పండుగలు అందరూ చేసుకుంటారు, కానీ ఎవరి ఊరు అమ్మవారి పండుగ వాళ్ళకే స్పెషల్ గా ఉంటుంది. ఈవిడ మా ఇంటి అమ్మవారు కాబట్టి మాకు స్పెషల్. అందులోనూ మా తాతయ్య ఊరు పెద్ద కాబట్టి ఈ పండుగని చాలా అంటే చాలా బాగా చేసుకుంటాము. మా ఇంటి ముందు నుంచే పండగ అంతా వెళ్తుంది. చాలా బాగా కనిపిస్తుంది అనమాట. నేను మాక్సిమం అన్ని చూపించడానికి ట్రై చేశాను. ఇలా డాన్స్ బేబీ డాన్స్లు కూడా అవుతాయి, మీరు కూడా చూసేయండి.
జనాలు చూసారా ఫుల్ గా అలా వెళ్తూనే ఉంటారు. ఇంకా ఇదంతా మండే అన్నమాట. ట్యూస్డే అసలైన పండుగ ఉంటుంది. అండ్ ఇంత మంది జనాలు ఉన్నారంటే ఆబ్వియస్లీ సెక్యూరిటీ ఉండాలి కాబట్టి సెక్యూరిటీ కూడా ఫుల్ గా ఉంటుంది. 11 తర్వాత ఒక్క స్టేజ్ ప్రోగ్రామ్ కూడా కంటిన్యూ అవ్వదు. ఇక్కడ క్రాకర్స్ కూడా కాలుస్తున్నారు అనమాట. ఇవేంటో నాకు ఐడియా లేదు, నేను తెలుసుకొని షార్ట్స్ లో అయితే చెప్తాను. నాకు చిన్నప్పటి నుంచి తెలిసినంత వరకు పండగ మండే, ట్యూస్డే అండ్ మళ్ళీ మారువారమే ఉంటదన్నమాట. కానీ ఈసారి మాత్రం కంటిన్యూస్ 1 వీక్ అంతా గ్రామంలో ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయి. చాలా రకాల వేషాలు వేస్తారు. ఒడ్డేశాలు, పులి వేషాలు అండ్ ఒడ్డేశాలు అంటే ఇలాంటి డాన్స్లు అన్నమాట. అమ్మవారికి మొక్కుకున్న వాళ్ళు వేస్తారు. ఇక్కడ ముగ్గురు కనిపిస్తున్నారు కదా, మా తమ్ముళ్ళు మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ మధ్యలో ఉన్నది మా అత్త వాళ్ళ అబ్బాయి జై. ఈ వీడియో కనుక వాళ్ళు చూస్తే నాకు అంతే అయిపోద్ది. ఇంకా మండే పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాక రాత్రి 1 or 2 అవుతుంది. అప్పుడైతే గోరింటాకు పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6:30కే పులివేషాలు అయితే వచ్చేసాయి అనమాట. ఇలా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి పులివేషాలు వేసి అలా వాళ్ళు డబ్బులు అడుగుతారు. ఇక్కడ మా అమ్మమ్మ ఆల్రెడీ ఇచ్చేసింది, కానీ వాళ్ళకి అవి సరిపోలేదంట. ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తే మా అమ్మమ్మ అయితే ఇవ్వనని చెప్పేసింది. అండ్ ప్రతి ఇయర్ మేమైతే మేకని, కోడిని మొక్కుకుంటాము అమ్మవారికి. చాలా మంది గుడి వరకు తీసుకెళ్లి మొక్కుకుంటారు, కానీ మేము ఇంటి దగ్గర నుంచే మొక్కేసుకుంటాము. ఇక్కడ మా టామీ అయితే ఆ కోడిని చూసి కంగారు అయిపోతున్నాడు అనమాట. ఏంటి ఏం జరుగుతుంది అని. అందులోనూ కింద పులివేషాలు డప్పుల సౌండ్లకి కంగారు అయిపోతున్నాడు. ఇదైతే మా తులసి కోట అనమాట. అండ్ వెనకట్ల ఉన్నది మా చిన్న మినీ గార్డెన్. మమ్మీ ఫ్లవర్స్, అలోవెరా, పుదీనా, కొత్తిమీర అన్ని పెంచేస్తుంది. అండ్ ఈ రోజే పండగ కాబట్టి మేమైతే టెంపుల్ కి వెళ్తాము. టెంపుల్ కాబట్టి నేనైతే హాఫ్ సారీ వేసుకున్నా. కంప్లీట్ గా రెడీ అవ్వలేదు. హెయిర్ డ్రై చేసుకోవడానికి అయితే ఎండలోకి వచ్చాను. అండ్ ఇక్కడ నా గోరింటాకుని అయితే చూపిస్తున్నా. ఎక్కువసేపు ఉంచుకోలేదు కాబట్టి మంచిగా పండలేదు. సో ఫైనల్ గా అయితే రెడీ అయిపోయాను. ఇంకా అందరం కలిసి ఆటోలో అయితే టెంపుల్ కి స్టార్ట్ అయిపోయాము. మా ఇంటి నుంచి టెంపుల్ అయితే జస్ట్ 5 minutes. కానీ ఇప్పుడు టెంపుల్ దగ్గర ఉన్న రష్ వల్ల చుట్టూ తిరిగి వెళ్ళాము. ఇంకా ఎండ అయితే మామూలుగా లేదు. కాలు అయితే ఫుల్ కాలిపోయాయి అనమాట. టెంపుల్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ మా అత్త, మా చెల్లెళ్ళు అయితే ఇక్కడ నీడలో నించుండిపోయారు. ఇంకా జనాలు లైన్ చూస్తే ఎంత మంది ఉన్నారో. మేమైతే ఎప్పుడు ఇలా లైన్ కట్టి వెళ్ళలేదు. మేము ఎప్పుడు VIP దర్శనమే. డైరెక్ట్ ఇలా గర్భగుడిలోకి అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటాము. అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎవరైనా పండగ టైంలో టెంపుల్ కి రాకపోతే ఇప్పుడే దర్శనం చేసుకోండి నా వీడియోలో నుంచి. ఇలా వెళ్ళగానే దర్శనం అయితే చాలా ఫాస్ట్ గా అయిపోయింది. ఇంకా అలా బయటకు వచ్చేసి కరక చెట్టు దగ్గర అమ్మవాళ్ళు అయితే నైవేద్యం పెడుతున్నారు. అమ్మవారికి అరిసి, పప్పు జావా అయితే అమ్మవారికి ఎప్పుడు మా మమ్మీ వాళ్ళు నైవేద్యంగా పెడతారు. ఇంకా అలా నైవేద్యం పెట్టి బయటకు వస్తే ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అమ్మ వాళ్ళని ఇలా అడుగుతున్నారు పండగ కోసము. ఇంకా అది అలా అయిపోయిన తర్వాత మేమైతే కాసేపు కూర్చుందామని కూర్చున్నాము. ఇంతలో మా అత్త అయితే ప్రసాదం అందరికి పెడుతుంది. మా అత్త అంటే ఇక్కడ మా డాడీ వాళ్ళ సిస్టర్ అన్నమాట. చూసారా నాకు ఎలా తినిపించేస్తుందో. నేనైతే మామూలుగా బనానా తిన్ను, అందుకే అలా పెట్టేసింది అనమాట. ఇక్కడ మీ అందరికి హాయ్ చెప్తుంది. మీరు కూడా తిరిగి హాయ్ చెప్పండి మరి కామెంట్ సెక్షన్ లో. ఇక్కడ మా చెల్లి డబ్బులు ఇచ్చి మరి భయపడ్డాం అంటే ఇదేనేమో. పాపం పట్టుకుందామని వెళ్ళింది, భయపడి దండం పెట్టుకుని వచ్చేస్తుంది. అలాగే టైం అయితే ఆఫ్టర్నూన్ 1:30 అవుతుంది. ఇంత ఎండలో ఎవడైనా లస్సీయో మజ్జిగో తాగుతాడు. మేమైతే పానీపూరి తింటున్నాం నేను మా చెల్లి. కానీ ఏ మాటకి ఆ మాట పానీపూరి అయితే చాలా బాగుంది. తర్వాత ఐస్ క్రీమ్ కూడా తిన్నాము. కానీ ఐస్ క్రీమ్ అయితే మేము తినే లోపే కరిగిపోయింది అనమాట ఎండకి. ఇంకా పండగ అంటే ఇలాంటి మట్టి బొమ్మలు అన్ని కామన్ కదా. ఇక్కడ చాలా మట్టి బొమ్మలు అయితే ఉన్నాయి. అండ్ డిబ్బీలు కూడా ఉన్నాయి. చిన్నప్పుడు అయితే బోల్డ్ డిబ్బీలు కొనుక్కునేదాన్ని, కానీ డబ్బులు అయితే దాచేదాన్ని కాదు. ఇందాక చెప్పాను కదా ప్రతిసారి మేకని ఇంకా కోడిని అయితే వేస్తాము అని. సో అదే అవుతుంది అనమాట. ఇక్కడ టెంపుల్ నుంచి రాగానే నేనైతే స్లీప్ వేస్తాను అనమాట. ఎండకి ఫుల్ గేరెక్కిపోయింది బుర్రంతా. ఇంక ఈవినింగ్ 4:30 ఎంత అవుతుంది అప్పుడు లేచి తిన్నాను. ఇంక ఈవినింగ్ పండగ అంతా ఇంటి ముందు నుంచి వెళ్తుంది కాబట్టి నేనైతే ఇలా శారీ కట్టుకున్నాను. ఇదైతే నా రిసెప్షన్ శారీ అనమాట. ఇంకా జనాలు ముందు చూసారా ఎంత హడావిడిగా వెళ్ళిపోతున్నారో. ఇంకా అస్సలు రోడ్లు అయితే ఖాళీ ఉండదు అనమాట. ఇంకొకటి ప్రోగ్రామ్స్ అయితే వచ్చేస్తాయి. అక్కడ పంజాబీ డాన్స్ అంట అక్కడ అవుతుంది. వీడియోలో చూపిస్తున్నాను కదా. ఇంకా ఇంటికైతే గెస్ట్లు ఇన్వైట్ చేసాము. అందులోనూ మా బుజ్జి గెస్ట్లు అయితే ఫస్ట్ వచ్చారు. అండ్ ఇక్కడ అవుతుంది గరిడి అంటారు. చాలా మందికి తెలిసే ఉంటుంది. అంటే ఒక తమడ పెద్దని సింహాద్రప్పన్న అంటారనమాట. అలాగా గరిడి అయితే చేస్తారు. నాకు అంతగా ఐడియా లేదు, మీకు తెలిస్తే నాకు చెప్పండి.
సో ఈ ఇయర్ పండగ అయితే ఇలా అయిందనమాట. చిన్నప్పటి నుంచి పోలం తల్లి పండగ ఎప్పుడు వస్తుందా అని మా కజిన్స్ నేనైతే చాలా వెయిట్ చేసే వాళ్ళము. ఫైనల్లీ పండగ కూడా అయిపోయింది. ఇంకా పండగ అంటే ఇంటి నిండా చుట్టాలు ఉండాలి. సో మా ఇంటికి కూడా చుట్టాలు అయితే వచ్చేసారు. సో అందరం కలిసి డిన్నర్ అయితే చేస్తున్నాం అనమాట. ఇక్కడ కనిపిస్తుంది మా బాబాయ్. పండగ స్పెషల్స్ అన్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా చిన్న తమ్ముడు అండ్ ఇక్కడ కనిపిస్తుంది మా మావయ్యలు. ఇంకా ఇల్లంతా అలా కలకల్లాడిపోతుంది అనమాట. ఇక్కడే మన తమ్ముడు ఉన్నాడు, పెద్ద తమ్ముడు. అంటే మొన్న 10th బోర్డ్ ఎగ్జామ్స్ రాశాడు కదా, తనే అనమాట. పాపం ఎగ్జామ్స్ ఉన్నా కూడా పండగ కోసం అయితే వచ్చాడు. ఇంకా అందరూ తినేశారు. నేను మమ్మీ లాస్ట్ అనమాట డిన్నర్ చేస్తున్నాం ఇద్దరం కలిపి. మమ్మీ అయితే చాలా ఐటమ్స్ చేశారు. గారెలు, చికెన్ కర్రీ అండ్ బిర్యానీ అయితే బయట నుంచే అనమాట. ఇదైతే పండగ నెక్స్ట్ డే అనమాట. పప్పు అరిసి ఎందుకు చూపిస్తున్నా అంటే అమ్మవారికి పప్పు అరిసె ప్రసాదంగా పెడతారు. ఎందుకంటే ఆ పప్పు అరిసె చాలా ఇష్టం అంట అమ్మవారికి. సో ఇలా మా పోలం తల్లి పండగ అయితే అయిపోయింది. ఇప్పుడు వరకు మీరు ఈ వీడియో చూసినట్టయితే మీకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఈ పండగ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. బై బాయ్.